నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. జంజీ ఉద్యమానికి కేంద్రం దిగొచ్చింది. నెమ్మదిగా కాక్రోచ్ పార్టీ డిమాండ్లపై అనుకూలంగా అడుగులేస్తోంది. మేం ఒక అడుగు తగ్గాం, మీరు ఒక అడుగు తగ్గండి అన్నట్టు కేంద్రం రాజీ ఫార్ములా ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ కాక్రోచ్లు మాత్రం తాము పట్టిన పట్టు వీడట్లేదు. అదేంటో చూద్దాం. తగ్గేదేలే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే కేంద్ర మంత్రుల బృందంతో ఖరాఖండిగా చెప్పిన సీజేపీ. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 ఇవ్వడానికి, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలం. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో 2 గంటల పాటు సీజేపీ ప్రతినిధుల చర్చలు. ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు ప్రభుత్వ వర్గాలు. ఇక ఈ అంశానికి సంబంధించి నీట్ లీకేజీ అంశంపై దాదాపు నెల రోజులుగా యువత చేస్తున్న పోరాటం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మీ డిమాండ్లపై చర్చిద్దాం, నిరసన విరమించండి అంటూ కేంద్ర ప్రభుత్వం కదలొచ్చింది. కాక్రోచ్ పార్టీ నేతలతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వారి ముందు పెట్టారు. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటిది, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇక రెండో డిమాండ్, నీట్ లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 చొప్పున పరిహారం. ఢిల్లీలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ బేషరతుగా ఎత్తేయాలని మూడో డిమాండ్గా కేంద్ర మంత్రులకు చెప్పారు. అయితే రాజీనామా తప్ప మిగిలిన 2 డిమాండ్లకు కేంద్ర మంత్రులు ఓకే చెప్పేశారు. ఆ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఒకరోజు సమయం కోరారు. అక్కడి వరకు సానుకూలంగానే చర్చలు జరిగినట్లు కనిపిస్తున్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం సిద్ధంగా లేదని కొద్ది గంటల్లోనే వార్తలు గుప్పుమన్నాయి. 2 డిమాండ్లకు ఆమోదం తెలిపాం కదా, ఒక్కదాంతో సర్దుకుంటారని అనుకున్నారో ఏమో. రాజీనామా చేసేది లేదని కేంద్ర కేబినెట్ భేటీలోనే చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇటు కాక్రోచ్లు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదే లేదని భీష్మించు కూర్చున్నారు. ఒకరిపై వేటు పడితేనే మళ్లీ ఇలాంటి తప్పు చేయాలంటే వ్యవస్థలో వణుకు మొదలవుతుందని కాక్రోచ్ పార్టీ నేతలు చెబుతున్నారు. టగ్ ఆఫ్ వార్ ఎటు దారితీయబోతుందో చూద్దాం. మరి వ్యూవర్స్, కేంద్ర మంత్రి రాజీనామా చేసే ఛాన్స్ ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.